అవమానపరుస్తూ మాట్లాడారు, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దాని మీద ఈయన వివరం కూడా ఇచ్చారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అంటే ప్రతి ఏ ఏ అవనియండి, ఏ ఇష్యూ అవనియండి, లేకపోతే పార్టీలు అవనియండి, లేకపోతే కంపెనీలు అవనియండి, ఏ ఆర్గనైజేషన్ అవనియండి, మంచి చెడు రెండు ఉంటాయి. సో చెడు గురించి మాట్లాడినప్పుడు అది వేరే రకంగా టర్న్ తీసుకోవచ్చు, మంచి గురించి మాట్లాడినప్పుడు వేరే రకంగా టర్న్ తీసుకోవచ్చు. అసలు ఈ నా ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చింది? అసలు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా కూటమి ప్రభుత్వం కాపాడుతుందా, లేకపోతే దాన్ని ప్రైవేటు పరం చేస్తారా? ఇన్నాళ్ళ ఈ ఆందోళనలు, ఈ నినాదాలు ఏమవుతున్నాయి? బొలిశెట్టి సత్య గారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్య గారు నమస్తే. నమస్తే అండి వర్మ గారు. మీకు ఏంటి మీరు ప్రజా సమస్యల మీద, కొన్ని మంచి అంశాల మీద, మరాడుగులు అవనియండి, లేకపోతే ప్రకృతి సంపదలు అవనియండి, వీటి మీద ఎక్కువగా పోరాడుతుంటారు, దాని మీద కష్టపడుతుంటారు, అదే మీ నినాదంగా ముందుకు సాగుతుంటారు, పొల్యూషన్ వీటికి దూరంగా ఉండాలని. కానీ స్టీల్ ప్లాంట్ అంశానికి వచ్చేసరికల్లా మీ మీద ఒక్కసారిగా కార్మికులు బొగ్గుమంటున్నారు, మిమ్మల్ని కార్నర్ చేసే పరిస్థితి వచ్చింది, మిమ్మల్ని పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? అసలు స్టీల్ ప్లాంట్ భవితవ్యం ఏంటి? ముఖ్యంగా వర్మ గారు మీరు మంచి టాపిక్, ఎందుకంటే కొద్దిగా ప్రజల్లో కూడా తెలియాలి కదా, ఆ విషయాలు తెలియాలి కాబట్టి మంచి టాపిక్ తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి. బేసిక్గా స్టీల్ ప్లాంట్ అన్నది వేరే రాష్ట్రంలో వెళ్ళిపోవాల్సింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేధావులందరూ కలిసి ఈ ప్లాంట్ ఇక్కడికి వస్తే ఉపాధి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి ఒక ఇంపార్టెంట్, అది కూడా సముద్ర తీరంలో ఉంటే ఎక్స్పోర్ట్ వీలు అవుతుంది, దానికి అనుబంధంగా ఒక పోర్ట్ కూడా పెట్టుకుందాం, అవన్నీ ఆలోచనతో తీసుకొచ్చి ఎంతో ఉద్యమం చేసి తెచ్చుకున్నదండి ఈ స్టీల్ ప్లాంట్. 32 మంది ప్రాణత్యాగం చేసి అన్ని తీసి వచ్చిన తర్వాత, అయితే దీన్ని ప్రైవేటైజేషన్ అనేది ఎలాగొచ్చిందంటే, ఒక ప్రైవేటైజేషన్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అన్నది కేంద్రం అంటే పార్లమెంటు ఆమోదించిన ఒక పథకం. అంటే మొత్తం పెట్టుబడులన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ నుంచి ఉపసంహరించుకుంటాం, ఓన్లీ స్ట్రాటజిక్ సెక్టర్స్ కొన్నిటిలో మాత్రం ఉంచుతాం, మిగతాది ఉపసంహరించుకుంటాం అన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మినహా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు దానికి ఆమోదం తెలిపాయి. సో మెజారిటీ ఆమోదంతో పార్లమెంటు దీన్ని ఆమోదించింది. కాబట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ బిల్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అయితే ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ లిస్ట్లోని జనవరిలో ఎండింగ్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఉందని తెలిసేసరికి పవన్ కళ్యాణ్ గారు ఎవరు అడగకుండా, ఏ కార్మిక నాయకులు కానీ నిర్వాసితులు కానీ ఎవరు అడగకుండా అక్కడికి, ఎందుకంటే ఆయన అప్పటికి అంతకు ముందే ఈ ఉక్కు నిర్వాసితులతో మీటింగ్లు పెట్టుకున్నారు, అన్ని చేశారు కాబట్టి ఆయనకు తెలుసు ఆ భావోద్వేగం కనెక్టెడ్ అయి ఉంది. ఆయన స్వయంగా వెళ్ళి కేంద్ర మంత్రులతో మాట్లాడడం, అలాగే ముఖ్యంగా అమిత్ షా గారిని కలిసి దీన్ని మిగతా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా చూడకండి, దయచేసి డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ నేను క్వశ్చన్ చేయడం లేదు, కానీ ఈ దీన్ని మాత్రం సెంటిమెంట్ ముడిపడి ఉంది, దీన్ని మీరు ఎలాగైనా సరే దాని నుంచి తప్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది ఫిబ్రవరి 10, 2021. ఆ తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు వదిలేశారండి. మళ్ళీ అక్టోబర్ 30వ తారీఖుని స్టీల్ ప్లాంట్ వేదికగా ఒక బహిరంగ సభ చేశారు. ఈ 7 నెలలు వదిలేసినప్పుడు ఆ ఉద్యమం మళ్ళీ నీరు కారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఉద్యమానికి ఊపు వచ్చింది అనేది ఈ రాష్ట్రం, దేశంలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ విషయాన్ని జాతీయ స్థాయిలో మొట్టమొదట మాట్లాడింది, మొత్తం దేశం అంతా మాట్లాడుకున్నది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వెళ్ళి లెటర్ ఇచ్చినప్పుడు ఫిబ్రవరి 10వ తారీఖు 2021. తర్వాత మళ్ళీ అక్టోబర్ 31ని దేశం అంతా ఒకసారి ఉలిక్కబడింది. ఇన్ని లక్షల మంది వచ్చారా, ఇంత ఇంపార్టెన్స్ ఉందా దీనికని తెలిసింది. ఆ రోజు చాలా సౌమ్యంగా, ఆ రోజు బ్యాక్ డ్రాప్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, జనసేన పార్టీ లేదు, బ్యాక్ డ్రాప్లో ఉక్కు పోరాట ఇదేనా ఉంది. దాంట్లోనే ఆయన చేసింది ఏంటంటే అందరినీ, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సహా అన్ని పార్టీలను తీసుకొచ్చి నాయకులందరికీ ముందు వరుసలో కూర్చోబెట్టి వాళ్ళతో సమానంగా ఆయన కూడా అక్కడ కూర్చొని ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే ఈ ప్లాంట్ని మనం ఎలాగైనా కాపాడుకోవాలి, కాబట్టి మన వారం రోజుల లోపల, అసలు యాక్చువల్గా డాయస్ మీద నేను కూడా ఉన్నాను, 2 రోజుల్లో వేద్దామంటే కాదు వారం రోజులు అన్నాను. వారం రోజుల లోపల ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ముఖ్యమంత్రి గారిని ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్దాం, నేను కూడా మీతో వస్తాను, మీ వెంట వస్తాను అని. దానికి వెంటనే తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కొట్టడం జరిగింది. అయితే ఆ వేదిక మీద నుంచే కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు మోడీ గారు మెడలో ఉంచేయాలి, తీసేయాలి, మనం ఉద్యమం చేసి సాధించుకోవాలి. సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం పార్లమెంట్కి నిర్ణయాలకి అనుగుణంగా నడాలి. పార్లమెంట్ నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి ఒక ఎగ్జామ్షన్ కావాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా అందరూ వెళ్ళి కేంద్రం మీద, ఇంక్లూడింగ్ బీజేపీ, అందరూ వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ గారు తగ్గి జగన్మోహన్ రెడ్డి గారు వెనకతలు నడడానికి సిద్ధపడ్డారు. అప్పుడు వైసీపీ నాయకులు ఏమన్నారండి,
పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారితో ఫోటో దొరకదు, కాబట్టి ఫోటో దిగుదామని సరదా పడుతున్నాడు, మేము ఆ ఛాన్స్ ఆయనకి ఇవ్వం, మేము వెళ్ళి మేము చేస్తాం, మీకు అయితే మీరు చూసుకోండి అని. అంటే విభజించి పాలించు అన్నారు చూసారా, ఇలాగ డివైడ్ చేసి ఈ ప్లాంట్ని తాకట్టు పెట్టేద్దాం, అమ్మేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. ఎవరున్నారండి? ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఎవరున్నారు సత్య గారు? చెప్తున్నానండి. బేసిక్గా ప్లాంట్ని ఎప్పుడైతే కబ్జాకి వెళ్ళిపోతే ఎవరైతే బెనిఫిట్ ఆశిస్తున్నారో అప్పట్లో అయితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ప్లాంట్ని ఎలాగైనా సరే అమ్మేయాలి అంటే, అయితే పోస్కోకి ఇచ్చేయాలి, రాకపోతే జిందాల్కి ఇచ్చేయాలి, రాకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఇంటర్వ్యూ కూడా వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు, కలిసి మీకు పంపిస్తాను. ఒక 2 నెలల క్రితం మాజీ చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రితో సమాన స్థాయి, ఇతను ఎగ్జిక్యూటివ్ అయితే, ఇతను రాజ్యాంగబద్ధంగా వచ్చిందైతే ఎగ్జిక్యూటివ్ అథారిటీ చీఫ్ సెక్రటరీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇది మొత్తం 35,000 ఎకరాలు ఉంది, ఇక్కడ ఇండస్ట్రీ తీసేద్దాం, పొల్యూషన్ తగ్గిపోద్ది, మనకి ఇక్కడ రాజధాని కట్టుకుందాం. అది చూసి భయపడ్డాను నేనని చెప్పి ఆయన టీవీ డిబేట్లో డైరెక్ట్గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. దానిని ఈ రోజు వరకు 2 నెలలు అయింది, ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ ఉన్న మిగతా రెడ్డిలు కానీ రాకపోతే కాపు కాసే వాళ్ళు కానీ ఎవరు ఆ నాయకులు, వైసీపీ నాయకులు ఎవరు ఈ రోజు వరకు నోరు మెదపలా. ఎక్యూజ్ చేసింది ఎవరండి? వర్మ బొలిసిడి సత్య కాదు, మాజీ చీఫ్ సెక్రటరీ. ఆయన చెప్పి నేను వద్దన్నాను దానికి అని చెప్పాను, సహకరించలేదు. కానీ మన కార్మిక సంఘాల్లో కొంతమంది నాయకులు, నేను ఎందుకంటే పేరు ఎందుకు చెప్పడం లేదంటే, ఒక వ్యక్తి పేరే చెప్పాను, అందరికీ ఎందుకు చెప్పడం లేదంటే, వీళ్ళు పొగలొకటి రాత్రి ఒకటి, వీళ్ళు పైకి ఒకటి లోపల ఒకటి. దీనివల్ల ఏమైందంటే 7 రోజుల్లో వేయాల్సిన అఖిలపక్షం వేయలేదండి. వర్మ గారు మీ ద్వారా నేను అడుగుతున్నాను, 7 రోజుల్లో వేయాల్సిన అఖిలపక్షం 7 కాకపోతే ఒక 4 రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది, ముఖ్యమంత్రి గారు ఖాళీ లేకపోతే. ముఖ్యమంత్రి గారు మేమేం చేస్తాం అంత చాలా మంది నాయకులు నాతో మాట్లాడారు, సార్ మేమేం చేస్తాం సార్, మేము బలహీనలు, రేడియోనేను, మా మాట ఎవడు ఉంటాడు, రాజకీయ పార్టీలు అయితే ఉంటారు కానీ మా మాట ఎవరు వినడం లేదు. మీ వెనకాల ప్రజలు ఉన్నారు, మీ వెనకాల స్టీల్ ప్లాంట్ ఉంది, మీ వెనకాల ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు ప్రజలందరూ ఉన్నారు, ఈ స్టీల్ ప్లాంట్ ఎలాగైనా కాపాడుకుందాం అని ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు నిలదీయాలి కదా. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా నిలదీశారా? లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి రెడ్ కార్పెట్ పరిశారు? పోస్కోకి రెడ్ కార్పెట్ పరిశారు. ఆ జిందాలో వచ్చి కొలతలు కూడా వేసేసుకున్నారు. వీళ్ళంతా కలిసి ఎవరికి ఏ ముఖం వస్తుందో, ఎన్ని ఎకరాలు మిగులుతాయో ఆ ఎన్ని ఎకరాల్లో వీళ్ళు వాటా ఎంత వస్తుందో వీళ్ళు లెక్కలు వేసేసుకున్నారు. ఆ టైంలో కొంతమంది నాయకులు ఎవరైతే పెద్ద నాయకులు అని చెప్పుకున్నారో వీళ్ళు ఒక ఉదయం ఒక సైడు, సాయంత్రం ఒక పార్టీలో ఉండి వైసీపీ కొమ్ము కాశారు. వైసీపీ కేంద్రానికి ఎవరిని పట్టుకెళ్లకుండా ఇక్కడ మాత్రం రోడ్ల మీద ధర్నాలు, భారీగా ఖర్చు పెట్టడాలు ఇవన్నీ చేశారు. ఢిల్లీకి వెళ్ళి మాట్లాడదామని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పెడచెవిన పెట్టారు. నా గ్రౌజ్కి ప్రధాన కారణం ఏంటంటే ఈ కార్మిక సంఘాలన్నీ సమిష్టిగా అసలు వాళ్ళు ఒకటి తప్పు చేసింది ఏంటంటే నిర్వాసితులు తీసి పూర్తిగా పక్కన పడేశారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి వర్మ గారు, రైట్ అనేది నిర్వాసితులు. ఎందుకంటే వాళ్ళు భూమిని ఎక్వైర్ చేసేటప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ప్లాంట్ పెడతామని ఎక్వైర్ చేస్తాం, పెట్టినప్పుడు ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి కుదరదు అని చెప్పి నిర్వాసితులు కోర్టుకు వెళ్ళొచ్చు, గొడవ పెట్టచ్చు. ఆ హక్కు వాళ్ళకు ఉంది, ఎందుకంటే సెటిల్ చేయలేదు మనం, ఇట్స్ కండిషనల్ ఎక్విజిషన్. కాబట్టి అటువంటి అప్పుడు దాన్ని ఎలా కాపాలంటే ముందు వాళ్ళు తీసుకుని పెట్టుకోవాలి కదా. ఈ కార్మిక నాయకులు ఇప్పటి వరకు ఆ టెంట్లో వాళ్ళు రానిచ్చారా? ఎక్కడైనా మీటింగ్ ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 4 రమ్మంటున్నారు. ఏం నిర్వాసితులు ఎందుకు పట్టించుకోలేదు ఈ నాయకులందరూ? ఓకే, నేను చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ తీసుకున్నారు, చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ ఉన్న 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్తో అంటకాగి ఈ దీనికి రాలేదు. నెక్స్ట్ లోపాయి గారు ఒప్పందాలు జరుగుతున్నప్పుడు మేనేజ్మెంట్ నిర్వీర్యం చేస్తున్నప్పుడు, మేనేజ్మెంట్ ప్లాంట్ని కావాలనే తగ్గించి పాడు చేస్తున్నప్పుడు, నష్టాలకు తీసుకెళ్తున్నప్పుడు బాధ్యత కార్మికులు కాదండి, కార్మిక నాయకులు. వాళ్ళు తిరగబడలా, మేనేజ్మెంట్ మీద తిరగబడలా, జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడలా. ఇప్పుడు వచ్చి నా మీద తిరగబడడానికి వచ్చారు. సంతోషం. నేను ఎందుకు చెప్పానంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళకి తెలివి వస్తుంది, సెన్సిటివిటీ కొద్దిగా ఉందో లేదో, స్ప్రో ఉందో లేదో చెప్దామని. ఎందుకు 1000 రోజుల పాటు ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 1000 రోజుల పాటు అఖిలపక్షం ఇవ్వమని జగన్మోహన్ రెడ్డిని నిలదీయకపోవడానికి కారణాలు ఏంటి చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, అయిపోయింది 1000 రోజులు అయిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా అందరూ కలిసి వెళ్ళి సార్ మనకు ఓకే ఒక 4 రోజులు ఇది ఉంది, కానీ ఒక్కటండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా గతంలో BIFRకి ఇచ్చిన ప్లాంట్ని మళ్ళీ నేను కాపాడినప్పుడు వాజ్పేయి గారు ఉన్న టైంలో మళ్ళీ నేను ఈ ప్లాంట్ని కాపాడడానికి కమిటెడ్గా ఉన్నాను, ప్లాంట్ని కాపాడుతాను.
అవసరమైన నిధులు తీసుకోవడానికి నేను ఆల్రెడీ అంటే కుమారస్వామి గారితో కాపాడుతాను అంటే మాట్లాడాను. ఇక్కడ రెండు అంశాలు అండి. ఒకటి సత్య గారు మీరే మాట్లాడదు కానీ ఒక్క నిమిషం. కాపాడడం అంటే ఏంటి? ఈ ప్రైవేట్ సెంటెన్స్ పరం అయితే- చేస్తే కాపాడినట్టే కదా, ప్లాంట్ని కాపాడడం కాదు కదండి. ఇక్కడ ప్రైవేట్ పరం కాకుండా కాపాడడం. అందుగురించి నేను చెప్పింది అందుగురించి నేను చెప్పేది. ఆయన ఏమన్నారంటే ప్రైవేట్ పరంగా కాకుండా నేను కాపాడుతాను, ఇది ప్రైవేట్ పరం కాదు. కానీ మనం ప్రతిసారి సెంటిమెంట్ అంటే కుదరదు, ఇక్కడి నుంచి దాన్ని లాభాల బాటలో పరిగెట్టించాలి. దానికి మేనేజ్మెంట్ ని మారుస్తాను, మేనేజ్మెంట్ సమర్థమైన మేనేజ్మెంట్ తెచ్చుకుందాం, కార్మికుల్ని బలోపేతం చేద్దాం, మనం లాభాల బాటలో పరిగెట్టిస్తాను, తర్వాత మళ్ళీ నష్టపోయింది మళ్ళీ డబ్బులు ఇమ్మంటే కుదరదు అని చెప్పారు. అంటే ఇప్పుడు గట్టెక్కడానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రైవేట్ పరం కాకుండా ఆపడానికి ఏంటి మేనేజ్మెంట్ ఆయన మార్చడం చెప్పింది- అంటే ఏంటి సత్య గారు? మేనేజ్మెంట్ మార్చడం అంటే అంటే బేసిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మేనేజ్మెంట్ ఆ ప్లాంట్ పరిరక్షణ దాని ఊపిరిగా ఉండాలి. అంతేగాని పొలిటికల్ అపాయింట్మెంట్ అయ్యేసరికి మీరు చూడండి, మనం డిస్ఇన్వెస్ట్మెంట్కి వెళ్దాం అనుకుంటే సెంట్రల్ పాలసీ వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ కింద పరిగెడతారు. మన అంటే కాదు, ఈ state నుంచి మేనేజ్మెంట్ అంటే union ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు స్టీల్ ప్లాంట్కి? కేంద్రం నుంచి అపాయింట్ చేసిన సిఎండి వస్తారండి. Okay. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆ. అదే కాదు, ఒకటి చెప్పింది ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏమవుతుందంటే దో ఇట్ ఈస్ అటానమస్ బాడీ అన్ని చెప్పినా కూడా కేంద్రం నియంత్రణ కొంత ఉంటుంది. అలాగే ఎవరైతే వాళ్ళు ఉంటారో, ఎవరైతే సిఎండి ఉంటారో వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. మన ఇదివరకు స్టీల్ ప్లాంట్ నష్టాలు పోవడానికి కారణం ఏంటండి? అన్వాంటెడ్ ఎక్స్పాన్షన్, అనవసరమైన ఎక్స్పాన్షన్. క్యాష్ క్రెడిట్ లో ఉన్న దీన్ని అన్వాంటెడ్ ఎక్స్పాన్షన్ కి దానికి ఎవరు అనుమతి తీసుకున్నారు? కార్మికుల అనుమతి తీసుకున్నారా? కార్మిక నాయకుల అనుమతి తీసుకున్నారు? దేనికి తీసుకున్నారు? కేవలం అక్కడ సీట్లో ఉన్న వాళ్ళకి కొంతమంది కిక్ బ్యాక్స్ వస్తాయి, అటువంటి వాటికి ఎక్స్పాన్షన్ చేస్తారు. అసలు ఎక్స్పాన్షన్ కి తీసుకునే ముందే ఒక దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగితే అవసరమా కాదా అని చూస్తే అది అక్కర్లేదు. ఇప్పుడు ఉన్నాటిని మూసేసుకొని కోల్ బ్లాక్స్ లేకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఉందండి? రాజకీయ నాయకుల కారణం కదా. అప్పుడు మన ఇది ఐరన్ ఓర్ మైన్స్ లేకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఉందండి? అదే కదండి, అదే కదా స్టీల్ ప్లాంట్ని కావాలని చంపడం కదా. అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ మీద ఒత్తిడి తేవాల్సింది ఎవరు అంటే ఈ పోరాట సమితికి ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 30వ తారీఖుని మరి 2021. సరే, ఓకే సత్య గారు కరెక్టే. అవన్నీ కూడా మనం చూసినవే. గత అండి. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరేం చేయబోతున్నారు ఇప్పుడు? అందరినీ సమస్య అదే చెప్పాను. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇది జస్ట్ కేవలం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆపేమని మోడీ గారిని అడిగితే మోడీ గారు కూడా ఆపలేరు. ఇది అందరూ కలిసి వెళ్ళి సీఎంని తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి. వెళ్ళి దీన్ని ఆపండి. అది సాధ్యమా సత్య గారు? మాటల వరకు బాగానే ఉంటుంది. గతంలో మీరు కూడా ఆ రకంగానే అన్నారు. ఒక అఖిలపక్షం కాదండి, ఒక అఖిలపక్షం పెట్టమన్నారు. ఎవరు వస్తారు అఖిలపక్షం పెడితేని? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచే సంస్కృతి లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తారో పిల్లరో తెలియదు, పిలిచిన ఆయన వస్తారో రారో తెలియదు. సో ఇవన్నీ పెట్టుకుంటే కార్మికుల మెడ మీద ఇప్పుడు కత్తున్నప్పుడు మీరు అఖిలపక్షం పెడదామో ఇంకో రకంగా పెడతామని కాకుండా ఈరోజు సర్వత్రా వచ్చిన టాకు అందరూ మాట్లాడుతున్న అంశం, తెలుగుదేశం పార్టీ కూటమికి సపోర్టు లేకపోతే, ఎన్డీఏకి సపోర్ట్ లేకపోతే ఈరోజు ఎన్డీఏ కూలిపోయే పరిస్థితి ఉంది. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పితే ఆగుతుందని కదా. సార్ వర్మ గారు ఒకటి చూడండి, బ్లాక్ మెయిలింగ్ చేసే అలవాటు వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నా కేంద్రంకి తక్కువ వచ్చి ఉండి మన దాంట్లో నిలబెట్టి ఉంటే మనం బ్లాక్మెయిల్ చేయడం అని. బ్లాక్మెయిల్ చేయడం కాదండి, దిస్ హెస్ టు బి కన్విన్స్డ్. నేను చెప్తున్నా, ఎందుకంటే ఇటు పార్లమెంట్ పాలసీ ఇప్పుడు ఇవాళ మద్దతు ఉపసంహరిస్తామంటే కాదు కదా, అవకాశం ఉంది అని నేను ఉపసంహరించని చెప్పట్లేదు. వాట్ ఎవర్ ఇట్ అండి, మీరు బతిమాలతారా బాధాడతారా ఏదో ఒకటి, కానీ అది హక్కు అంటున్నారు. ఒక చరిత్ర కలిగింది, అది ఏమీ నష్టాల్లోకి వెళ్ళలేదు, కావాలని నష్టాల్లో కుచింపు చేశారు దాన్ని. అందుగురించే కరెక్ట్. ఇప్పుడు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది సార్. మీకు ఒకటి చూడండి, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, దీనికి నిధులు నేను సమకూరుస్తున్నాను, దీన్ని లాభాల బాటలో పరిగెట్టిస్తాను, సరైన మేనేజ్మెంట్ పెట్టుకొని ఇక మీద మళ్ళీ మాటికి వెళ్ళి సెంటిమెంట్ దీన్ని కాపాడండి అని అడగకుండా మన బలం మీద మనం నిలబడాలి అనేది బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. మనకి ఏమంటే నేను చెప్పేది, ఇప్పుడు మన చర్చ దేని మీద పెట్టాలంటే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎల్వి ప్రసాద్ తోటి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో మనం ఎందుకు 30,000 ఎకరాలు తీసేసుకుని ఇక్కడ రాజధాని కడదామని అన్నారు కదా, దాని మీద చర్చ పెట్టాలి కదా. సరే ఇప్పుడు కాదండి, ఇప్పుడు దాని మీద చర్చ పెడితే వచ్చే ఫలితం ఏంటి చెప్పండి? పెడదాం, ఖచ్చితంగా పెడదాం. దానివల్ల ఫలితం ఏముంది? అయిపోయింది కదా, వాళ్ళ టర్న్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం దాని మీద చర్చ పెట్టి?
సార్, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. బేసిక్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే మళ్ళీ ప్రజల దృష్టిలో ఇప్పుడు ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, సత్యబాబు ఏమంటారు, మేము ఆపేము ఉన్నన్నాళ్ళు మీరు ఆపండి అని. ఉన్నన్నాళ్ళు వీళ్ళు ఆపలేదు. ఉన్నన్నాళ్ళు దాన్ని ఆగడానికి కారణం, ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఆపడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు అమ్మేద్దామని ట్రై చేశారు. అమ్మేసి సరే అయిపోయింది కదా సార్, అయిపోయింది కదండి, అది అయిపోయింది కదా. ఇప్పుడు ఆయన అన్న ఫలితం లేదు కదా, బాల్ మీ కోర్టులోకి వచ్చింది కదండి. వర్మ గారు బాల్ మా కోర్టులో ఉంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతామని చెప్పేసి అయిపోయింది. తప్పు చేసిన వదిలేద్దామంటారు. వదలొద్దు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్లాంట్కి న్యాయం చేకూరుస్తారా అక్కడ? ఓకే, మీరు అన్నట్టుగా సెంటిమెంట్తో ముడిపడి ఆ బ్లాక్మెయిల్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. సెంటిమెంట్ ఎల్లకాలం పనిచేయదు, కొంతకాలమే పనిచేస్తుంది, 100% అది కరెక్ట్. కానీ దాని లాభాల్లోకి తీసుకువెళ్ళాలి, దాని అభివృద్ధి వైపు చూడాలి. ఎందుకంటే దేశంలోనే నెంబర్ 1 స్టీల్ అండి విశాఖ స్టీల్. అదేమి ఆషామాషీది కాదు. దానికి ఐరన్ ఓర్స్ ఇవ్వరు, అసలు ఎలా చేశారంటే అలా చేసి పడేశారు. దాన్ని పక్కనే ఉన్నాయి, మీకు తెలియదు ఏమన్నా, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి ఐరన్ ఓర్స్. ఏదన్నా చేయొచ్చు. వర్మ గారు బేసిక్ గా ఐరన్ ఓర్ లేకుండా, కోల్ బ్లాక్స్ లేకుండా ప్రాఫిట్ లో ఉన్న దాన్ని నష్టాన్ని తీసుకెళ్లారు. 6-7 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదాన్ని ఎక్స్పాన్షన్ తీసుకొచ్చి నష్టాల్లో తీసుకెళ్ళింది మేనేజ్మెంట్. నేనేమంటానంటే ఇక మీద అటువంటి మేనేజ్మెంట్ ఫ్రీడమ్ ఇవ్వకుండా ఇట్స్ ఎ పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ ఉండాలి. ఏం చేసినా సరే కార్మికుల భాగస్వామ్యం ఉంది కాబట్టి కనుక్కోవాలి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మనం పెట్టిన పెట్టుబడి అంతా కూడా కేంద్రానికి ఇదివరకు ఇచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు దీన్ని పునరుద్ధరించడానికి తెచ్చుకుని అప్పు తీర్చాలి తప్ప ఇదివరకు వాళ్ళు పెట్టిన 5,000 కోట్లు రిటర్న్ చేసాం. అవును, నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు నేను కార్మికుల్ని నిందించింది, కార్మికుల్ని నేను ఎప్పుడు నిందించలేదు వర్మ గారు. మళ్ళీ మీ ద్వారా చెప్తున్నా, కార్మికుల గురించే నేను నోరిప్పాను నంబర్ 1, నిర్వాసితుల గురించే నోరిప్పాను నంబర్ 2. అది నేను విశాఖ వాసిని నంబర్ 1. ఆ విశాఖ ఉక్కు ల్యాండ్ ఎక్విజిషన్ లో నాది, మా తాతగారి గొల్లి అప్పలస్వామి నాయుడు గారిది 14 ఎకరాలు ఆ ఎక్విజిషన్ లో పోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాను, ఎందుకంటే దువ్వాడ వైపు ఉంది, అక్కర్లేదు అన్నారు, ఇంకా డిలే చేశారు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు తీసుకోదలుచుకోలేదు, ఇప్పుడు తీసుకుంటాం సార్. నేను ఒక బాధితుడిని, నిర్వాసితుడిని, మా 3 తరాలుగా విశాఖపట్నంలో పుట్టి పెరిగినోడిని. నేను వలస నాయకుడిని కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండాలన్నది నా ప్రధాన ధ్యేయం. కానీ తప్పు చేసిన వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అది కార్మిక నాయకుడైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, నేను వదిలే సమస్య లేదు. మీరు ఏంటి టార్గెట్ అంతా మీ మీదకి వెళ్తున్నది, ఫోకస్ అంతా ఇప్పుడు బొలిశెట్టి గారి మీద ఉన్నది. మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అసలు పార్టీ నుంచే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణ్ గారితో ఈ అంశం ఏమైనా ప్రస్తావించారా? సార్, అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకి ఇప్పుడు టీవీల్లో వచ్చి మాట్లాడిన నాయకులు 1-2-3 ఆ కార్మిక నాయకులు చూడండి, వాళ్ళ చరిత్ర చూడండి, మొత్తం మీకు తెలిసిపోతుంది. నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎవరికి ఆ నొప్పి వచ్చింది, ఎవరికి నొప్పి రాలేదు, ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు అనేది వస్తాయి. నేను ఎందుకంటే ఇప్పుడు 4 చీరేస్తానన్నారు, వెరీ గుడ్, చాలా సంతోషం. ముందు వెళ్ళి ప్లాంట్ అఖిలపక్షం ఎందుకు వేయలేదో దానికి సమాధానం చెప్పి తర్వాత నా దగ్గర రారా బాబు అని చెప్తున్నాను. నేను రమ్మని చెప్తున్నాను, వద్దని చెప్పడంలా. అఖిలపక్షం వేయకుండా ఉండడానికి కారకులు ఎవరు? స్టీల్ ప్లాంట్ ఇదివరకు రెడ్ కార్పెట్ పరిచి పోస్కోకి ఇచ్చినప్పుడు, రాకపోతే జిందాల్కి ఇచ్చినప్పుడు, తర్వాత 30,000 ఎకరాలు మొత్తం మనమే ముంచేసుకుందాం అన్నప్పుడు వైసీపీ వెనకాల తిరిగిన కార్మిక నాయకులు ఎవరు? వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిసారు అన్ని నా దగ్గర డేటా లేకుండా నేను మాట్లాడినాను. వర్మ గారు, నేను చాలా స్పెసిఫిక్ ఉంటాను. నేను ఎందుకంటే నోరిపోయానంటే నేను ఇప్పుడు పట్టుకున్న కేసు ఏది ఫెయిల్ అవ్వాలి, ఒక్కటి కూడా. కాబట్టి ఇది ఫెయిల్ అవ్వదు. నాకు తెలుసు ఏం చేస్తున్నానో. నేను కావాలనే ఆచి తూచి ఆలోచించి, ఎందుకంటే ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్కి వెళ్ళకూడదు, ఈ క్రెడిట్ తెలుగుదేశానికి వెళ్ళకూడదు, ఈ క్రెడిట్ బీజేపీకి వెళ్ళకూడదు. మేము పోరాడాం కాబట్టి వచ్చిందని చెప్పి అనుకోవాలని కొంతమంది నాయకులు చేస్తున్న కుట్ర. నేను ఎక్స్పోజ్ చేసినది ఏంటంటే, వైసీపీ హయాంలో ఎవరెవరైతే అంటగారో వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాం. వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళ కార్మికులు వాళ్ళు చెప్పారు కదా, రండి రండి అని. నాయకులు తిరగబడుతున్నారు, కార్మికుల గురించి మాట్లాడమనండి. నిర్వాసితులకు వెళ్ళి అడగండి. నిర్వాసితులకు వెళ్ళి తిన్నాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళది ఒకటంటూ, వీళ్ళది ఒకటంటూ, నిర్వాసితులతో ఒకటంటూ, కార్మిక నాయకులతో ఒకటంటూ ఎలాగవుతుందండి? నిర్వాసితులు ఒక్కడే ఆపగలరు. వాళ్ళు నేను చెప్తున్నాను, నిజంగా అందరూ వ్యతిరేకించి ప్లాంట్ కానీ ప్రైవేటైజ్ చేద్దామంటే నిర్వాసితులు ఒకటే ఆపగలరు, ఇంకెవరు ఆపలేరు. ఓకే, అటువంటిప్పుడు నిర్వాసితులు ముందు ఉండాలి కదా. ఎందుకు నిర్వాసితులను దగ్గర పెట్టుకోవాలి ఈ నాయకులందరూ? ఎందుకు వీళ్ళు మాత్రం వెళ్ళి వైసీపీ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకున్నారు ఎన్నాళ్ళు? వైసీపీ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకున్న నాయకులు, ప్రైవేట్గా పబ్లిక్గా మాట్లాడుకున్న నాయకులు లిస్ట్ నా దగ్గర ఉంది. వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, వివరాలు నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళందరూ ఆస్తులు ఒకసారి వెరిఫై చేస్తే ఎక్కడ ఏటో తెలుస్తుంది అంతా. ఎందుకు సడన్ గా వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఎంత చిత్తశుద్ధి ఉన్న నాయకులకి? నేను అందరిని అనడం లేదు. నేను చాలా మంది మంచి నాయకులు ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, తప్పు చేసేవాడిని నిలదీయకపోతే మీరు ఆ తప్పులో భాగస్వామి కింద నేను భావించాల్సి వస్తుంది. మీరు మీ నాయకులు ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళు నిలదీయండి, అప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం.
ఓకే. ఒక ప్లాంట్ని చంపేయడానికి కుట్ర పనిన నాయకుల్ని మీ పక్కన కూర్చోబెట్టుకొని మీరు అందరం కలిసి వెళ్దాం అంటే ఉప్పును పాలు కలుపుకొని తాగినట్టు ఉంటుంది అది. హ్మ్. ఓకే. కళ్యాణ్ గారి దృష్టికి కాబట్టి తీసుకెళ్లారా సత్య గారు? కళ్యాణ్ గారి దృష్టిలో ప్రతి విషయం ప్రతి రోజు ఉంటదండి. దానికి హ్మ్. వేరేగా తీసుకెళ్ళేది ఉండదు. మా మెకానిజం ఏమంటారు? వేరేగా ఉంటది. ఏమంటున్నారు? ఆయన మీకు అండగా ఉన్నారా మరి? ఆయన ఇప్పుడు సార్ నేను గాని ఆయన గాని అండగా ఉండేది అక్కడ ఉక్కు కార్మికులకి, నిర్వాసితులకి, నాయకులకి కాదు. హ్మ్. పోరాటం చేస్తున్న నాయకులు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళందరూ మాతోనే ఉంటారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ప్రతి ఒళ్ళు శభాష్ మీరు చెప్పింది కరెక్టా సార్ అని. ఓకే. ఎందుకంటే మనం ఉక్కుపై వర్మ గారు అల్టిమేట్ గా నిజం నిప్పు లాంటిది నిలకడ మీద తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వచ్చేస్తాను కదా, ఈ 30,000 కబ్జా చేద్దాం అనుకుని ఆ ప్లాంట్ నిర్వీర్యం చేశాడు. లక్కీగా అదృష్టం బాగుండి ప్లాంట్ లో కార్మికుల అదృష్టం బాగుండి వాళ్ళు పోయారు. గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నిలబడతానని చెప్పేశారు ఆల్రెడీ. హ్మ్. ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే ఇన్నాళ్ళు డిలే చేసిన వాళ్ళు ఎందుకు చేశారని తేలాలి. ఓకే. భయపడుతున్నారా సత్య గారు? 4 చీరేస్తారంటున్నారు, ఏదేదో చేసేస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్నాళ్ళుగైనా తెలివి వచ్చినందుకు చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 చేరడం కాదు, వారం రోజులు ఇస్తానన్నది 1010 రోజులు అయిపోయినా ఎందుకు ఇవ్వలేదో అది తీసుకోవాలి కదా, అది ఇంపార్టెంట్. హ్మ్. మొత్తం ఎంతమంది ఉన్నారండి మీ మీ దృష్టిలో ఈ రకంగా లోపాయికారిగా చేసి ప్లాంట్ నిర్వీర్యం చేసి కుట్ర పన్నిన వాళ్ళు? నేను చెప్పక్కర్లేదండి, కార్మికులే ఏరు పారేస్తారు త్వరలో చూడండి. హ్మ్. నేను వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే, కార్మికులకి ఇచ్చింది ఏంటంటే, డెఫినెట్ గా ఒక మంచి నాయకుడిని ఎంచుకోండి, మీలో మంచి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తప్పు చేసిన వాళ్ళు నిలదీయండి. హ్మ్. నేను కార్మికులకి ఈ రోజు చెప్పింది అదే, తప్పు చేసిన వాళ్ళని క్షమించొద్దు. ఉదయం ఒక పార్టీలో రాత్రి ఒక పార్టీలో వైసీపీకి, ముఖ్యంగా వైసీపీతో అంటగాగిన ఏ కార్మిక నాయకుడు కరెక్ట్ కాదండి. మీకు వైసీపీకి చిత్తశుద్ధి లేదు. ఓకే. బొలిశెట్టి సత్య గారు కూడా పెద్ద ఎత్తున ముడుపులు అందినయి, బీజేపీకి అందుకని ఈయన తొత్తుగా మారారు, ఈ రకంగా చిచ్చు పెడుతున్నారు కార్మికుల్లోని, భారీగా ముడుపులు అందినాయి అంటున్నారు, నిజమా? సార్ ముడుపులు అందనేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ బీజేపీతో కుమ్మకైతే ప్లాంట్ ఆగుతుంది కదా, ప్రైవేటైజేషన్ ఆగుతుంది కదా, అది కదా ఇంపార్టెంట్. ఆపడానికి కాదు, దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రైవేట్ పరంగా. ప్రైవేట్ పరంగా కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఎందుకు మోడీని మెడలు వచ్చుతాం, మోడీ కాళ్ళు ఇరుస్తాం అంటున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రైవేట్ పరంగా చేస్తుంది, నేను కాదు. నేను మోడీ గారిని బతిమాలి బాబు దీన్ని కాపాడని అంటున్నాం, నేను పవన్ కళ్యాణ్ గారు. కానీ వాళ్ళు ఏమంటే కాళ్ళు చేతులు ఎరగొడతాం మోడీ గారిని అంటున్నారు. సో కాళ్ళు చేతులు ఎరగొడితే ప్లాంట్ వస్తుందా చూడండి, దానికి సిద్ధపడదాం. కానీ అది కాదు కదా. ఇక్కడ మనం చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ఈ ప్రపంచంలో ఎవరు శంకించరండి. సో పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ఈ ప్రపంచంలో ఎవరు శంకించినప్పుడు మనం మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని తెస్తానన్నప్పుడు, అక్కడ మోడీ గారు ఉన్నప్పుడు మనకి ఏంటి దాని మీద బాధ ఏంటి నాకు తెలియగడుగుతాం. బాధ ఏంటంటే బేసిక్ గా అఖిల పక్షం ఈ రోజు వరకు వేయలేదు. ఇప్పుడు అఖిల పక్షం వేసినా వేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హామీ ఇచ్చేసారు, నేను ఆపుతున్నాను. ఎందుకంటే తాగిన వాళ్ళు వీళ్ళు 11 మంది రారు, ఆ నాయకుడితో సహా 11 మంది ఉన్నారు. వీళ్ళు వచ్చినా రాకపోయినా మనం డెఫినెట్ గా ఈ ప్రైవేటైజేషన్ ఆపి ఈ ఉక్కు నిర్వాసితులకి న్యాయం చేసి ఉక్కు ప్లాంట్ లాభాల్లో పరిగెట్టించి దాన్ని గవర్నమెంట్ లోనే మళ్ళీ నవరత్నంగా 1 ఆఫ్ ది 9 జ్యువెల్స్ ఆఫ్ ది కంట్రీగా తీసుకొస్తాం. నేను అడిగిందని మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పలేదు. ముడుపులు ఎంత అందిని, ఇది వాళ్ళ ఆరోపణ. సార్ ముడుపులు తీసుకున్నవాడో కాదో మీకు తెలుసు, మళ్ళీ నాకు నా గురించి కాదు, నాకు తెలియడం కాదు కదా, వాళ్ళ ఆరోపణ చాలా మందికి తెలియాలి ఇది. సార్ నాకు ముడుపులు ఇచ్చేవాడు ఈ భారతదేశంలో పుట్టలేదు. నాకు పెద్ద పెద్ద పదవులు ఇస్తారని నేను వద్దండి. గతంలో ఒక ప్రభుత్వం రాజ్యసభ ఇస్తారంటే వద్దండి. కాబట్టి నాకు ముడుపులు ఇచ్చే పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి నేను వర్క్ చేసేది పబ్లిక్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, అలాగే హ్యూమన్ రైట్స్ వయలేషన్. ముందు మొట్టమొదటి అడిగారు మీరు పర్యావరణంలో ఉంటారు కదా అని. నాది రెండేనండి. ఎన్విరాన్మెంట్ యాక్టివిజం ఎంత ఉంటుందో హ్యూమన్ రైట్ వయలేషన్ ఎక్కడ జరిగినా నేను అంతే రియాక్ట్ అవుతాను. ఇక్కడ హ్యూమన్ రైట్ వయలేషన్ ఏంటంటే, నా పొలం తీసుకొని అక్కడ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కడతాను, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నా పొలం తీసుకొని అక్కడ గవర్నమెంట్ ఫ్యాక్టరీ పెట్టి దాన్ని వేరేవాడు ప్రైవేట్ వాడికి అమ్మేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ఎలాగవుతుందండి? ఓకే, మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారండి? మీవి కూడా అందులో ఉన్నదా? మాది బొలిశెట్టి అప్పలస్వామి నాయుడు 14 ఎకరాలు చిల్లరండి. కానీ మాది అవుట్ ఆఫ్ అలైన్మెంట్ లో పడింది, రిటర్న్ చేయాలి. ప్రీవియస్ గవర్నమెంట్ లో తీసుకోవడానికి ఇష్టం లేదు, కోర్టులో ఉంది, తీసుకుంటాం. మాది 81లో ఎక్వైర్ చేసింది, ఈ రోజుకు అది వాళ్ళు వాడుకోలేదు, మాకు ఇవ్వలేదు. అలాంటి నిర్వాసితులు అంటే భూమి కోల్పోయిన వాళ్ళే కాకుండా భూమి ఉండి ఇలా లిటిగేషన్ లో పడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే సత్య గారు, మరొక ముఖ్య విషయం, ఈరోజు క్యాబినెట్ ప్రత్యేక భేటీ ఉంది. సో ఇందులో దీనికి సంబంధించి ఏమైనా ఒక తీర్మానం చేసి రేపు అసెంబ్లీ సెషన్స్లో ఇది పెట్టి ఇది ప్రైవేటు పరం చేయడానికి వీలు లేదని చెప్పి
కేంద్రానికి పంపించే ఛాన్స్ ఉందా? ఆ భరోసా ఇచ్చే ఆలోచనలు జరుగుతున్నాయా? సార్ అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. క్యాబినెట్ ఎప్పుడు కూడా ఎలాగుంటుందంటే ఇట్స్ క్లోజ్డ్ అనుకుంటున్నట్టు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు కాదు, ఇది ఏమైనా వాయిస్ రైజ్ చేసే అవకాశం ఉంటుందా కళ్యాణ్ గారిని? ఇంత ఇష్యూ అవుతున్నది కదా. కాదండి, దీని మీద పూర్తి క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దీని మీద డిస్కషన్ ఆల్రెడీ కమిట్మెంట్లు ఉన్నాయి ముగ్గురు. ఎందుకంటే బీజేపీకి తెలుసు ఇది బీజేపీ నిర్వీర్యం అయిపోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇది కారణం అవుతుందని. సో కాబట్టి బీజేపీ కానీ జనసేన కానీ ఓన్లీ ప్రాబ్లం ఎక్కడంటే ప్రైవేటైజ్ అయితే నాకేదో వాటా వస్తుందని, ఇప్పుడు అధికారంలో లేకపోయినా ప్రైవేటైజ్ అయితే వాటా వస్తుందని జగన్మోహన్ రెడ్డి బాధపడతాడు. మనకేముంది పడిన. ఓకే సార్, ఏంటి వాళ్ళు అంత సీరియస్గా మీడియాలోకి వచ్చే మాట్లాడుతున్నారు అంటే మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ రావడం కానీ లేకపోతే మీ ఇంటి మీదకి రావడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నది? పోలీస్ ప్రొడక్షన్ గట్రా ఏం తీసుకుంటున్నారా? భయం అవసరం లేదా? ఏం అక్కర్లేదండి. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే మాట్లాడాలా, నేను చెప్పిన దాంట్లో నిజం ఉన్నప్పుడు వాళ్ళు ఎవడు అలాంటి పని చేయరు, చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చాను ముందు నుంచి. వాళ్ళు ఉదయం ఒక దగ్గర రాత్రి ఒక దగ్గర ఉన్నారా లేదా, ప్లాంట్లోనేమో ఐఎన్టీసీ అని బయటకు వస్తే వైఎస్ఆర్సీపీ అంటున్నారా లేదా, ప్రజలు డిస్కస్ చేసుకున్నారు. ఇవాళ ప్లాంట్ అంతా డిస్కస్ చేస్తుంది ఆ మాట. నేనేమంటానంటే కొంతమంది నాయకుల గురించి ప్లాంట్ నాశనం చేస్తానంటే నేను ఎంతవరకైనా వెళ్తాను కానీ వాళ్ళు నా పని చేయను. అది అది నా పద్ధతి. కాబట్టి దానికి అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ ప్లాంట్ ఆగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ పరం కాకుండా ఆపి లాభాల బాటలో నడిపిస్తానని చెప్పారు. ఇద్దరి మీద నమ్మకం ఉంది. ఇద్దరు రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎవరైతే దీన్ని ఆపుదాం అనుకున్నారో ఆయన పోయాడు. కాబట్టి ఇప్పుడు చెడపకరా చెడేవని చెప్పి మొత్తం మింగి తినేద్దాం, బంగారు బాధను తినేద్దాం అంటే ఏమైందండి? ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చెప్పింది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది చూస్తే నిజంగా బంగారు బాధను తినేద్దాం అనుకున్నాడు ఆయన. వీళ్ళు బతికేద్దాం అనుకుంటున్నారు. సార్ మరొక అంశం, కార్మికులు వర్సెస్ బొలిశెట్టి గారు అన్నట్లుగా 2-3 రోజులు పెట్టి పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతున్న నేపథ్యం. మరి కార్మికులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? సార్ ప్రతి ఒక్క కార్మికుడికి బొలిశెట్టి సత్యనారాయణ చేసింది కరెక్ట్ అని చెప్పి తెలుసు. సో కార్మికులకి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే కార్మికుల గురించి, నిర్వాసితుల గురించే నా పోరాటం. సో ఆ విషయంలో ఏంటంటే లాస్ట్ మినిట్ అసలు పోరాటం చేయకుండా తూతూ మంత్రంగా నడిపి ఇప్పుడు వస్తే మా వాళ్ళు వచ్చింది మేము తంతా ఉన్నాం కాబట్టి మోడీ జడిసిపోయి చేశాడని చెప్పి చెప్పడానికి వాళ్ళు ఒక రకం కదా. వాళ్ళు ఉద్యమాలు లేకపోతే బతకలేరు కొన్ని పార్టీలు. దానికి మనం ఏం చేయలేం. అందుగురించే ఇప్పుడు ఈ దేశం నుంచి ప్రాబ్లం ఏంటంటే దేశానికి పట్టిన కొన్ని దరిద్రాలు ఉంటాయి. అవి పోవాలంటే ఏంటంటే కార్మికులు ముందు మేల్కోవాలి. వాళ్ళ ప్లాంట్ను వాళ్ళు రక్షించుకోవాలి. వాళ్ళ ప్లాంట్ను వాళ్ళు రక్షించుకోవాలంటే వాళ్ళ నిర్ణయాల్లో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి. నిర్ణయాల్లో యూనియన్ భాగస్వామ్యం కాదు ఉండాల్సింది. నెక్స్ట్ ఈ పోరాట సమితి ఈ రోజు కూడా ప్రజలకు చెప్పాల్సింది ఒక బాధ్యత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారం రోజుల్లో ఒక అఖిలపక్షం ఏమంటే వెయ్యలేకపోయినప్పుడు ఎందుకు మళ్ళీ దాని గురించి నిలదీయలేదు జగన్మోహన్ రెడ్డిని అనేది చెప్పాలి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన కార్మిక సంఘాలు మాత్రం తప్పనిసరిగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ కార్మిక సంఘం కానీ, జనసేన కార్మిక సంఘం కానీ, టీడీపీ కార్మిక సంఘం కానీ నాతో వ్యతిరేకంగా లేదు. ఇంకా వ్యతిరేకంగా ఎవరు ఉంటారంటే కమ్యూనిస్టులు, వైసీపీ వాళ్ళు తేల్చుకునేయండి. రైట్. సత్య గారు ఎప్పుడూ చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా ఆచితూచి మాట్లాడతారు. మీరు డైరెక్ట్గా ఆ వీడియో చెంప చెల్లు అనిపించడం ఇలాంటి ఎందుకు ఈ ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చింది? అందుకనే కదా అంత పెద్ద ఎత్తున ఇది వైరల్ అవ్వడం, ఇది ఒక ఇష్యూ కింద మారడం జరిగింది. సౌమ్యంగా కూడా చెప్పొచ్చు కదా, ఇదో కొంతమంది తప్పు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టండి మనం కాపాడుకుంటామని ఆ చెప్పడం వేరు. సార్ సౌమ్యంగా చెప్తే పవన్ కళ్యాణ్ గారు కారు ఎక్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందండి? ఒక్కొక్కసారి మీడియా అటెన్షన్ రావడానికి కొన్ని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉరి తీయమని చెప్పారు, ఇది వరకు బహిరంగంగా ఉరి తీయండి చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనలేదా? ఈ పెద్ద మనిషిని బహిరంగంగా ఉరి తీయాలనలేదు కదా. నేను చంప దెబ్బ కొట్టమని చెప్పాను. ఇంకా నేను ఉరి తీయమని చెప్పాల. అది కూడా తప్పు చేసినోడిని. తప్పు చేయనోడు దానికి స్పందించకూడదు. నేను చెప్పింది ఏంటంటే నేను ఆడిన మాటకు ఎవరైనా స్పందిస్తే వాళ్ళు తప్పు చేసినట్టే. నేను కార్మిక నాయకుల్ని నేను ఒకటే కోరుతున్నానండి, మీరు ఫెయిల్యూర్ ఒప్పుకోండి. మేము వారం రోజుల్లో కాదు, 6 నెలల్లో కాదు, 1000 రోజుల్లో కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి అడిగిన పని చేయలేకపోయాం. బాబు మీరు ఎలాగైనా చేసి పెట్టండి అని చెప్పిన తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సత్య గారు సంవత్సరం నుంచి అడుగుతున్నాం. సార్ 3 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మనం వెళ్దాం పదండి మీ వెనకాల నేను వస్తాను, కేంద్రం కదా ఆపాల్సింది, పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అర్థం ఏంటి? ఆయన ఖాళీగా కూర్చొని వినడానికే కూర్చున్నారా? ఆయన పనులు చేస్తున్నారు కదా, ఎంత సీరియస్గా రోజుకి 20 గంటలు పని చేస్తున్నాడు ఆయన. మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఏం చెప్తారు తెలిసిందే చెప్తున్నారు కదా.
నెక్స్ట్ ఎవరు వెళ్తారంటే ఇందులో కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. ఈ అఖిల సంఘ పక్షం కూడా ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కొంతమంది వెళ్ళరు. నేను పిలిచినప్పుడు అందరూ వచ్చారు, తలుపులేసి అందరూ నిజాలు మాట్లాడారు, నిర్వాసితులు నిజం మాట్లాడారు, మిగతా వాళ్ళు నిజం మాట్లాడారు. కానీ ఏమంటే తర్వాత ఏమవుతుంది, ఆ వైసీపీకి వచ్చేసరికి లోపాయకార ఒప్పందం నెక్స్ట్కి వెళ్లకుండా అఖిల పక్షం వేయకుండా ఆపారు. సార్, అఖిల పక్షం వేయకుండా ఆపడం అన్నదే ఇప్పటి వరకు జరిగిన నష్టం. ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పటికే డిస్ఇన్వెస్ట్మెంట్ అవ్వలేదు కాబట్టి ఇక మీదట అవ్వదు, దాన్ని కాపాడుతాం. అలాగే తప్పుడు నాయకుల్ని డెఫినెట్గా నిలదీయండి, మంచి వాళ్ళని డెఫినెట్గా సన్మానిద్దాం, తప్పేం లేదు. ఎందుకంటే మంచి వాళ్ళు ఉన్నారు ఇందులో. నూటికి ఎవరు ప్రతి దగ్గర ప్రాబ్లం ఏదంటే పార్టీలో కానీ ఎక్కడైనా సరే ఒక మంచోడు వల్ల ఎంత మంచి వస్తుందో ఒక చెడ్డోడు వల్ల చాలా సరే ఒక విషయం అండి. ఓకే, మీరు చెంపదెబ్బ అనే అంశం అన్నది ఇప్పుడు కాంట్రవర్సీ, అది వెనక్కి తీసుకుంటారా? కార్మిక రకంగా అన్న ఓకే తప్పో రైటో అన్నది ఆ తర్వాత అంశం. సో ఆ రకంగా బాధ్యతాయుతమైన ఒక పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు దాన్ని వెనక్కి తీసుకుంటారా? ఇప్పటికైనా మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, నేను ఈ ఉద్దేశంతో అనలేదు, ఆ తప్పుడు అన్న వాళ్ళు ఎవరికి తగలాలో అది తగులుతుంది, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని చెప్పారు. నేను చెప్పింది ఇప్పుడు కూడా ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలండి, తప్పు చేసిన వాళ్ళకి సన్మానాలు కాదు. అని మీరు కొడతారా? తప్పు చేసిన వాళ్ళని మీరు వెళ్ళి కొడతారా చెంపల మీద? కార్మికులకు చెప్పాను, ఆ హక్కు కార్మికులకు ఉంది, నాకెందుకు ఉంది? మీరే కదా అన్నది, అది ఎవరిని కొడతాను అనలేదే, కార్మికులు కొట్టమన్నాను. మీరు చూడండి, మళ్ళీ వీడియో వేసుకొని చూడండి. మీరు కార్మికులు వాళ్ళ నాయకుల్ని అపాయింట్ చేసుకుంటారండి, వాళ్ళు మా తరపున పోరాడమని. మా తరపున పోరాడమంటే మాకు మోసం చేసిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఒరిజినల్ స్టైల్ అది. నేను చెప్పింది ఇక్కడ కాదు, దేశం. ఓకే, మీ అఖిలపక్షం అవసరం ఉందా? ఇప్పుడు మీ అఖిలపక్షం వేసే అవసరం ఉందా? వాళ్ళు వేయలేదు, మీరు అఖిలపక్షం వేసి కాపాడతారా, లేకపోతే అవసరం లేకుండానే కాపాడతారా ప్రైవేట్ పరం కాకుండా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా అఖిలపక్షం ఉంటుందని నేను అనుకోవడం లేదండి. అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను అనౌన్స్ చేశారు, ఇప్పుడు కేంద్రం నుంచి ఎవరిని తీసుకెళ్ళాలి, ఏం చేయాలని ఆయన డిసైడ్ చేస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను కాదు. ఎందుకంటే సో మీ మాటలకైతే మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు కాదు, మీ మాటలకు మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. అక్కడ తప్పు చేసిన కొంతమంది కార్మిక నాయకులు ఉన్నారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, అంతేనా? ఎవిడెన్స్ ఉన్నాయి. తప్పు చేసిన కార్మిక నాయకుల్ని కార్మికులు శిక్షించాలి, వదిలేకూడదు. నేను అదే చెప్తున్నాను. నేనే కొడతాను అనలేదు ఎవడు, నేను కొడతాను నేను ఎప్పుడు అన్నాను. ఎందుకంటే నేను చందా కట్టాను కార్మికులు ఆ నాయకుడికి. నేను చెప్పింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళు చందా కట్టించుకున్న వాళ్ళు చందా కడుతున్నారు, వాళ్ళు దే ఆర్ పేయింగ్ మనీ టు సర్వ్ దెమ్. ఆ డబ్బులు తీసుకొని ద్రోహం చేసిన వాడిని